హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో అయితే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీరు స్టార్టింగ్లో చూసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో చేసిన ఒక ప్రివ్యూ వీడియో అనేది ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది ఉంటుంది. సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి రావాలంటే సో మీరు ఒక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు లింక్ కావాలనుకున్న వాళ్ళు సో దాని ప్రైస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ పర్చేజ్ చేసుకోవాలనుకుంటారో ఈ ప్రాజెక్ట్ లింక్ని సో ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇచ్చిన లింక్ మీరు జస్ట్ ట్యాప్ చేసిన వెంటనే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు అలర్ట్ మోషన్లోకి ఈ విధంగా ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సో ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపించేస్తుంటుంది. సో జస్ట్ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పర్సంటేజ్ ఉంది కదా, 100 వరకు వచ్చిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. పైన మీకు నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా నేను ఎడిట్ చేసిన యానిమేషన్తో సహా మొత్తం వీడియో మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ మీ ఫొటోస్ నేమ్స్ అలాగే డేట్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మీరేం యాడ్ చేయనక్కర్లేదు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్న కదా మొత్తం A to Z అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి స్టార్టింగ్లో ఇంట్రో రావడం జరుగుతుంది. ఒకవేళ క్రిస్టియన్స్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను సర్నేమ్ ఇచ్చాను, ఖమ్మం వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇచ్చాను. సో మీరు ఈ మీ సర్నేమ్ని యాడ్ చేసుకోవడం కోసం కింద లేయర్స్లో మీకు ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక గ్రూప్ అయితే ఉంటుంది. సో మీరు ఎడిట్ టెక్స్ట్ అనే గ్రూప్ మీద ట్యాప్ చేసిన వెంటనే కింద మీకు ఎడిట్ గ్రూప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఒకసారి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ దీని విధంగా డ్రాగ్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా స్టార్టింగ్లో ఒక సర్నేమ్ అయితే వచ్చింది ఖమ్మం వారి అని చెప్పేసి. కింద లేయర్స్లో ఖమ్మం వారి అనే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ కదా, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు సర్నేమ్ని రీప్లేస్ చేసుకోవడం కోసం ఆప్షన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్డి వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి రీప్లేస్ చేశాను. మీరు ఇదే విధంగా టెక్స్ట్ని యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. సో ఒకసారి మనం సెకండ్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం రెడ్డి వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి టెక్స్ట్ రీప్లేస్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ సతీష్ అండ్ మాధవి ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి సో నేను ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం కింద ఎడిట్ టెక్స్ట్ అనేసి ఆప్షన్ ఉంది కదా. సో ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే సో మీకు ఈ విధంగా ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవడం కోసం కింద కపుల్ పిక్ అని చెప్పేసి ఒక ఫోటో యాడ్ చేశాను నేను. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ స్టార్ ఆప్షన్ ఉంది కదా, పైది కాకుండా కింద వైట్ కలర్లో. సో స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ ఫోన్లో మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కపుల్ పిక్ ఏదైతే మీ వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ పిక్ని యాడ్ చేసుకోండి. సో ఫోటో రీప్లేస్ అయిపోతే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సతీష్ అండ్ మాధవి అనే టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు సతీష్ అండ్ మాధవి అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇందాక మనం సర్నేమ్ చేంజ్ చేసాం కదా అదే పద్ధతిలో సో మీరు ఇక్కడ నేమ్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చినట్లయితే మనకి ఇక్కడ సతీష్ అని చెప్పేసి సో నేను ఇక్కడ గ్రూమ్ ఫోటో అలాగే వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఇచ్చాను. మీరు కింద లేయర్స్లో ఎడిట్ టెక్స్ట్ అనే గ్రూప్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ ఆప్షన్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సతీష్ అని చెప్పేసి ఫోటో మొత్తం కూడా యాడ్ చేయడం జరిగింది.
సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫోటో చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ గ్రూమ్ పిక్ అని చెప్పేసి ఉంటుంది లేయర్లో, గ్రూమ్ పిక్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంటుంది, స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ మొబైల్లో ఉన్న గ్రూమ్ పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఆటోమేటిక్గా అక్కడ పిక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కింద మనకి ఇక్కడ టైటిల్స్ కూడా ఉండే చేంజ్ చేసుకోవడం కోసం ఫస్ట్ సతీష్ అనేసి ఉంది కదా, సో సతీష్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళినట్టయితే మీ నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సన్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేస్తాను. సన్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ చేంజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మధుసూదన్ అనేసి ఇస్తున్నాను, అలాగే మదర్ నేమ్ వచ్చేసి మాధవి అనేసి ఇస్తున్నాను. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకుని పైన టిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో ఫోటో అలాగే టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో మనకు ఇక్కడ సో బ్రైడ్ ఫోటో అలాగే నేమ్ ఉంది. దీన్ని ఇందాక చేసిన ప్రాసెస్లోనే ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ అనేసి ఉంటుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపించేస్తుంటుంది. సో ఫస్ట్ బ్రైడ్ పిక్ అనేసి ఒక లేయర్ ఉంటుంది. ఇక్కడ బ్రైడ్ పిక్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్రైడ్ పిక్ని అప్లోడ్ చేయండి, ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మాధవి అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ నేమ్ని చేంజ్ చేసుకోండి. అలాగే డాటర్ ఆఫ్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రమేష్ అనేసి ఇస్తున్నాను, రమేష్ పద్మావతి ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ అంజలి అనేసి ఇస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ నేమ్స్. పైన టిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి, ఫోటో నేమ్స్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే సో మళ్ళీ మనం మెయిన్ స్క్రీన్కి వస్తాము. నెక్స్ట్ మనం సో మెయిన్ ఫొటోస్ అలాగే పేరెంట్స్ నేమ్స్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ మనం చేయాల్సింది సో వెడ్డింగ్ డేట్స్, టైమింగ్స్, అడ్రస్ అవన్నీ చేంజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మనకు సుముహూర్తం అని చెప్పేసి ఉంటుంది. సో మళ్ళీ మీరు ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీరు సుముహూర్తం డేట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 9 ఆగస్ట్ ఇచ్చాను. మీరు కింద లేయర్స్లో 9 ఆగస్ట్ ఎక్కడ ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9 ప్లేస్లో 10 ఇస్తున్నాను, అలాగే ఫ్రైడే ప్లేస్లో సాటర్డే అంటున్నా. సో సాటర్డే. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఏదైతే వెడ్డింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ని ఈ విధంగా సింపుల్గా రీప్లేస్ చేసుకొని పైన టిక్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చి సో మళ్ళీ బ్యాక్ ఆప్షన్లోకి వెళ్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ రిసెప్షన్ ఇందాక చేసిన ప్రాసెస్లోనే ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ డేట్ని కూడా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో అడ్రస్ సో ఇందాక చూసాం కదా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోండి. సో సేమ్ అన్నిటికీ ఒకే స్టెప్ ఫాలో అవ్వాలి. ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళడం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడం, ఇక్కడ ఇన్వర్టెడ్ బై దగ్గర సో ఇందాక మనం పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేసాం కదా అవి ఇక్కడ జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక లేయర్ ఉంటుంది. ఇక్కడ ఇన్వర్టెడ్ బై తర్వాత సేవ్ ద డేట్ ఆప్షన్ నేను ఎగ్జాంపుల్ 9 ఇచ్చాను. మీరు ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి కింద ఎడిట్ టెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ డేట్ ఉంటుంది కదా డేట్ మీద ట్యాప్ చేసి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అంటున్నా. సో 10/8/2024 అని చెప్పేసి ఇస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నా. సో వీడియో అనేది మొత్తంగా మనకు కంప్లీట్ అయిపోయింది. దీనికి నేను ఆల్రెడీ ఒక సాంగ్ యాడ్ చేశాను, మీరు ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ సాంగ్ నచ్చకుంటే కింద లాస్ట్లో మ్యూజిక్ సింబల్ ఉంటుంది కదా, మ్యూజిక్ సింబల్ దీన్ని ఇట్లా ఈ విధంగా ఆఫ్ చేయొచ్చు, లేదనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ ఆప్షన్ చేసినా ఈ రెండు పద్ధతిలో ఏది చేసినా వీడియో అనేది మనకు ఓల్డ్ది ఉండదు. సో కొత్త మ్యూజిక్ మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేయాలి, మొత్తం జీరోస్ ఉండాలి, 3 zeros, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడియో స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా మధ్యలో సెంటర్ లైన్ పెట్టేసి యాడ్ చేస్తే సాంగ్ ఇక్కడ నుంచి యాడ్ అవుతుంది. సో కాబట్టి మీరు స్టార్టింగ్ జీరోస్ ఉన్నాయి కదా మొత్తం, సో ఇక్కడ మొత్తం 6 zeros ఉండే దగ్గర పెట్టేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మ్యూజిక్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్కి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సో సాంగ్ యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ లాస్ట్ యారో ఉంది కదా 50 seconds దగ్గర సాంగ్ మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ పార్ట్ మొత్తం ట్రిమ్ చేసేయండి, ఎందుకంటే మనకు అదేం అవసరం లేదు, 50 seconds సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం బ్యాక్ వచ్చేసి పైన ఉన్న యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రిజల్యూషన్ 1080 పెట్టేసేయండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో ఈ 100% వరకు వచ్చిన తర్వాత మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.